క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించి తన విలువైనటువంటి మాటలు నేర్చుకోవడానికి ఇంత గొప్పదైన భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించిన తండ్రి అయినటువంటి దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రతి మాట మానవాళి భవిష్యత్తు కొరకు దేవుడు రాయించి ఇచ్చినటువంటి మహాజ్ఞాన గ్రంథమే ఈ 66 పుస్తకాలు అనేటటువంటి బైబిల్. ఇందులో రాయబడినటువంటి ప్రతి మాట ఈ సమాజాన్ని బాగు చేసేదే కానీ ఈ సమాజాన్ని చెడగొట్టేది కాదు. ఇది ఈరోజు చాలామంది దేవుని వాక్యానికి ఉన్న విలువ తెలియక, వాక్య భావం అర్థం కాక తమకు నచ్చినటువంటి జీవితాన్ని జీవిస్తూ పైకి మేము క్రైస్తవులము, దేవుని పిల్లలము, భక్తిపరులమని చెప్పుకుంటూ భక్తి అనే వేషధారణ అనే ముసుగును ధరించి తమకు నచ్చినట్టుగా ఈ సమాజంలో బ్రతుకుతున్న వారిని ఉద్దేశించి దేవుడు ఎన్నో విలువైన సంగతులు రాయించాడు. తన పిల్లల మేలు కోరే అని బైబిల్ చెప్తా ఉంది. కానీ దేవునికి నచ్చనివి చేస్తే దేవునికి ఖచ్చితంగా కోపం వస్తుంది. ఏదేను వనములో ఆదాము వాళ్ళిద్దరిని ఏర్పాటు చేసినటువంటి పరలోకపు తండ్రి వాళ్ళ మేలు కోరి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరుకున్నటువంటి పరలోకపు తండ్రి వారికి ఒక కండిషన్స్ పెట్టాడు. ఏంటా కండిషన్ అంటే, ఒరే నాన్న, నేనంటే ఎంత ఇష్టం మీకు అని అంటే ఆనాడు ఆదాము అవ్వలు చెప్పుండొచ్చు, తండ్రి నువ్వు తప్ప మాకెవరున్నారు నాయన ఈ లోకంలో, నీవు తప్ప మాకెవరున్నారు, ఇదిగో నాకు నా భార్య ఉంది, నా భార్యకు నేనున్నాను, మా ఇద్దరికి మీరే ఉన్నారు తండ్రి, ఇంకా మీరు కాకుండా ఇంక మేము ఎవరిని ఇష్టపడతాం, మీ మాట కాక మేము ఎవరి మాట వింటాం అని కూడా అని ఉండొచ్చు. వాళ్ళ సహవాసంలో నా బిడ్డలు నా పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నారు అనే ఒక పరీక్ష దేవుడు వాళ్ళకిచ్చాడు. ఏంటా పరీక్ష అంటే, ఇదిగో నాయన మీ కళ్ళ ముందు కనపడుతున్నాయే ఈ వృక్షాలన్నీ, వాటికి ఉన్నటువంటి ఫలాలన్నీ ఇప్పటి వరకు మీరు తిన్నారు, కానీ ఈ రోజు నుంచి ఇది ఈ తోట మధ్యలో ఉన్నటువంటి వృక్ష ఫలాన్ని మీరు తినటానికి వీలు లేదు, దాన్ని ముట్టుకోవద్దు, దాన్ని మీరు తినొద్దు. ఒకవేళ నేను చెప్పిన మాట మీరు వినకుండా తిన్నారా చస్తారు అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, వాళ్ళు చెట్టు ఫలము తిన్నందుకు ఆజ్ఞ అతిక్రమించినట్ట, లేదా దేవుడు చెప్పిన మాటను మీరినందుకు ఆజ్ఞ అతిక్రమించినట్ట జాగ్రత్తగా మీరు ఆలోచించండి. దేవుడు చెప్పిన మాటను మీరినందుకే వాళ్ళు పాపం చేసినట్టు, చెట్టు ఫలం కోసుకున్నందుకు కాదు. ఈ పని మీరు చెయ్యొద్దు అని దేవుడు చెప్పాడు, చేశాము అంటే ఖచ్చితంగా మనం పాపం చేసినట్లే. దేవుడు ఇది మాట్లాడొద్దు, ఇది తినొద్దు, ఇది ముట్టుకోవద్దు, వాళ్ళతో సహవాసం చేయొద్దు, ఇదిగో పలానా చోటకు నువ్వు వెళ్ళొద్దు, పలానా క్రియను నువ్వు చెయ్యొద్దు అని దేవుడు హెచ్చరించాడు అని అంటే అది నీ మేలు కొరకే నువ్వు అర్థం చేసుకోవాలి. నీ మేలు కొరకు ఇవన్నీ దేవుడు చెబుతూ నీ మేలు కొరకి ఇన్ని మాటలు దేవుడు రాయించితే ఈ మాటలన్నీ పక్కన పెట్టి నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతూ ఎంజాయ్ చేస్తూ సంతోషపడుతూ దేవుని వాక్యానుసారంగా బ్రతకకపోతే ఎలాగని చెప్పండి. అందుకే బైబిల్లో ఒక మాట రాయించాడండి, చాలా మంచి మాట రాయించాడు దేవుడు. చదువుకున్నాం కదా వాక్యపట్నంగా మనం 4వ కీర్తన 3వ వచనం 4వ వచనం చదవండి. 4వ కీర్తన 4వ వచనం ఏమంటున్నాడు చూడండి, భయము నొంది చాలండి. ఏమంటున్నాడు కీర్తనకారుడు అంటే, పాపం మానాలంటే పరిశుద్ధులలో ఏముండాలి? భయం ఉండాలి. ఈరోజు పాపం చేస్తున్న వారిలో దేవుడు అంటే భయం ఉందా? మరి దేవుని మందిరానికి వస్తూ దేవుని మాటలు వింటూ దేవుని పాటలు పాడుతూ దేవుని సభలకు అటెండ్ అవుతున్నటువంటి వారు పాపం మానకుండానే ఈ లోకంలో పాపానికి బానిసలుగా, పాపానికి దాసోహలుగా, పాపంతో పాలిభాగస్తులుగా పనిచేస్తే మరి దేవుని నామానికి మరి అవమానం వస్తుందా, గౌరవం వస్తుందా? 2వ వచనం చూడండి ఏమంటున్నాడు. పాపం మానకుండా ప్రార్థనకు వస్తే, నువ్వు ప్రార్థన చేస్తూ పాపం చేసావనుకో దేవునికి విలువ ఉంటుందా? ఈ నోటితో మంచి పాటలు పాడి బూతులు తిట్టావనుకోండి దేవుని నామానికి విలువ వస్తుందా? దేవుని నామానికి గౌరవం వస్తుందా? అందుకే ఏమంటున్నాడు దేవుడు,
నరులారా, ఎంతకాలం నా గౌరవమును అవమానంగా మార్చెదరు? ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? దేన్ని ప్రేమిస్తున్నారంట? ప్రార్థనకు వస్తున్నారు, వ్యర్థమైన దానిని ప్రేమిస్తున్నారు. ఉంటే సంఘంలోనైనా ఉండు, లేదా లోకంలో కన్నా పో. నిన్నెవ్వడ బలవంతం చేయడు. నువ్వు మాకేం డబ్బులు కట్టి ఇక్కడేం జాయిన్ అవ్వలేదు, డబ్బులు కట్టి మా దగ్గర ఏమో పాఠాలు నేర్చుకోవట్లేదు. అర్థమవుతుందండి? నువ్వు వెళ్ళిపోతే మాకు వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. నీ ప్రవర్తన మానుకోకుండా, నీ బ్రతుకు మార్చుకోకుండా ఇక్కడికి వచ్చి కూర్చుంటే నీ వలన సంఘానికి చెడ్డ పేరు, నీ వలన దేవుని నామానికి చెడ్డ పేరు, నీ వలన ఎవ్వరికి ఎలాంటి ఉపయోగం లేదు. అందుకే ఏమంటున్నాడు? వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదరు. అంటే నిజం ఎక్కడుంది నాయన, ఇది నిజము, ఇది వాస్తవము, ఇది నమ్మండి అని చెబితే ఇది నమ్మరు. మరి ఏం కావాలి? అబద్ధం కావాలి, కట్టుకథలు కావాలి, వాస్తవం కానటువంటి అనేకమైనటువంటి కల్పన కథలు కావాలి. ఈరోజు ఇలాంటి భావజాలాలతో బ్రతుకుతున్నటువంటి వ్యక్తి మరి దేవుని ఉద్దేశాన్ని ఎలా నెరవేర్చగలడు? దేవుని ఆశీర్వాదం ఎలా పొందుకోగలడు? మానవాళి యొక్క ఆలోచన తీరు ఇలా మారిపోతుంటే గౌరవం రావలసినటువంటి దేవుని నామానికి అవమానకరంగా దూషణ పాలు చేస్తూ భక్తుని వేషాన్ని ధరించి పాపాన్ని మాన్నటువంటి ఈ మనుషులకు దేవుడు ఎందుకు ఇవ్వాలి దేవుని ఆశీర్వాదం? మీరు చెప్పండి. అందుకే ఆదామవ్వలకు చెప్పాడు, ఒరే నాన్న, ఈ చెట్టు ఫలము తినుదినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని చెప్పాడు. అంటే మనిషికి చావు ఎలా వచ్చింది? మనిషికి చావు అనేది ఎలా వచ్చింది? ఒక్కసారి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ఒకసారి 4వ వచనం చూస్తారా? పాపము చేయు ప్రతివాడు, జాగ్రత్తగా వినాలి, చాలా ప్రాముఖ్యమైన సంగతులు చెబుతా, వినాలి జాగ్రత్తగా. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును అన్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. జాగ్రత్తగా మీరు వినాలి. ఏంటంట పాపం అంటే? పాపం అంటే ఏంటి? దేవుడు చెప్పింది వినకుండా తమకు నచ్చినట్టుగా బ్రతకటమే, తమకు నచ్చినట్టుగా చేయటమే పాపం అని దేవుడు చెప్పాడు. అవునా? ఆజ్ఞ అతిక్రమం అంటే ఏంటి? దేవుడు చెప్పింది వినకుండా తమకు నచ్చినట్టుగా బ్రతకటం, తమకు నచ్చినట్టుగా చేయటమే, లేఖన విరుద్ధంగా బ్రతకటమే పాపం. ఇది గమనించాలి. ఇప్పుడు అడుగుతున్నాను నేను, పాపము వలన వచ్చేదేంటి? చెప్పాలి గట్టిగా. పాపం వలన వచ్చేదేంటి? మరణమేనా? అందరు నమ్ముతున్నారు ఈ మాట. అంటే పాపం చేస్తే ఏమొస్తుంది? ఖచ్చితంగా చావు వస్తుంది. ఇది గమనించాలి మీరు, ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు పాపం చేసేవారికి ఎక్కడున్న ప్రార్థనా మందిరంలో చోటు ఉందేమో కానీ పరలోకమందు చోటు లేదు. ఒకవేళ ఈరోజు పాపం చేసి ఇక్కడొచ్చి కూర్చునే వాళ్ళని చూసి సేవకుడు సంతోషపడొచ్చేమో కానీ, సేవకుడు ఇష్టపడొచ్చేమో కానీ, పాపం చేస్తున్న వారంటే దేవునికి ఇష్టముందా? ఇష్టపడతాడా? ఒక్కసారి ఆ మాట చూద్దాం ఒకసారి. క్షమించండి, 5వ అధ్యాయము 4-5 వచనాలు. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిని నిలవరు, పాపము చేయువారందరూ దేవునికి అసహ్యులు. ఇది మీరు గమనించాలి. డాంబికులంటే ఎవరు? చేసే తప్పులన్నీ చేసేసి అసలు నాకేం తెలీదు, నేనే పెద్ద పరిశుద్ధునని బొంకేవాళ్ళు. అంటే ఈ సమాజంలో ఉన్న మనుషులు ఏమనుకుంటున్నారంటే, నేను ఎన్ని తప్పులు చేసినా ఎవరికి తెలియదు అనుకుంటున్నారు చాలామంది. అర్థమవుతుందండి ఆ మాటలు మీకు? అర్థమవుతుందండి? పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమము. ఆజ్ఞాతిక్రమం వలన వస్తుంది ఏంటి? పాపం. ఈ పాపం వలన వచ్చేదేంటి? మరణం. ఈ పాపం చేస్తున్న వారికి దేవుని సన్నిధిలో చోటు ఉందా? దేవుడు వాళ్ళని ఇష్టపడతాడంటే అసలు ఎట్టి పరిస్థితిలో దేవుడు వాళ్ళని ఇష్టపడడు. ఇది గమనించారు. మొట్టమొదటి పాయింట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. పాపం చేసేవాడికి ఇక్కడ మందిరంలో చోటు ఉందేమో కానీ, పాపం చేసే వాళ్ళని ఒకవేళ సేవకుడిగా చుట్టూ ఉన్న సహోదరులు ఇష్టపడొచ్చేమో కానీ, పాపం చేస్తున్న వాడికి దేవుని యొక్క సన్నిధిలో స్థానం లేదు. రెండవది, దేవుడు వాళ్ళని అసహించుకుంటాడు. ఇది గమనించాలి మీరు.
ఈరోజు ఏ నోటితో అయితే దేవుణ్ణి స్తుతిస్తున్నావో అదే నోటితో దుర్భాష నువ్వు మాట్లాడితే ఒకవేళ నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నువ్వు ఇష్టంగా ఉండొచ్చేమో, కానీ దేవుడు అసలు నిన్ను ఇష్టపడ్డాడు. అర్థమవుతుందండి? ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం వస్తుంది, పాపం వస్తే ఏమొస్తుందంటే మరణం వస్తుంది. ఈ పాపం చేసిన వారికి దేవుని సన్నిధిలో స్థానం లేదు. ఇది మీకు క్లారిటీగా అర్థమైతే మరి పాపం చేసే వాళ్ళందరూ దేవుని దృష్టిలో ఎలా కనపడుతున్నారో ఒక్కసారి మాట కూడా చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం, 2 లైన్లో. నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా చూడండి ఏమంటున్నాడు, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అంటున్నాడు ఆయన. ఏంటండి, సంఘంలో చేర్చబడిన తర్వాత మరలా మృతుడు అంటున్నాడండి దేవుడు. జాగ్రత్తగా వినాలి ప్రియులారా మీరు. ఎవరిని మృతులు అంటున్నాడు దేవుడు? పాపం మానలేనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ క్రియలు నాకు తెలుసు, నువ్వేం చేస్తున్నావో. నీవు పేరుకు మాత్రం బ్రతుకున్నావంతే ఈ సమాజంలో, కానీ నా దృష్టిలో చచ్చిన శవాన్ని నువ్వు అంటున్నాడు దేవుడు. పాపం చేస్తున్న వారందరూ దేవుని దృష్టిలో శవాలు. కానీ ఈ సమాజంలో కనబడుతున్నటువంటి మనుషులకు మాత్రం పేరుకు మాత్రమే బతుకున్నావంతే నువ్వు, కానీ దేవుని దృష్టిలో మాత్రం చచ్చిన శవాన్ని నువ్వు. పాపం మానలేని ప్రతి ఒక్కడు దేవుని దృష్టిలో శవమాళ్ళు. ఎందును బట్టి మాట మాట్లాడుతున్నాడు, ఏం జరుగుతుందని. సంఘములో పేరుకు మాత్రమే మీరు బ్రతికున్నారా, మీరు చచ్చిపోయారని ఎందుకు అంటున్నాడో. పాపం వలన వచ్చు జీతం మరణమని బైబిల్ చెబుతున్నా పాపాన్ని మానలేనటువంటి దౌర్భాగ్య క్రైస్తవులు సంఘములోనే ఉంటూ పాపాన్ని ఎందుకు మానలేకపోతున్నారో, అసలు దేన్ని పాపంగా వర్ణించాడో, ఏ పాపం ఘోరమైనదో దేవుని దృష్టిలో ఒక పాపాన్ని మీకు పరిచయం చేస్తా. ఈరోజు చాలా జాగ్రత్త క్షుణ్ణంగా వినండి మీరు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఒక పాపం గురించి చెబుతున్నాడండి. ఏమంటున్నాడు జాగ్రత్తగా వినాలి మీరు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. జారత్వం పాపమేనా? చెప్పాలి తల్లి గట్టిగా, తర్వాత రాసుకుందరు కానీ. జారత్వం అనే క్రియ పాపమేనా కాదా? పాపమేనా? జారత్వం అనే పాపం చేస్తే ఖచ్చితంగా పాపం వల్ల ఏమొస్తుంది? మరణం వస్తుంది ఖచ్చితంగా. కనుకనే ఈ జారత్వం అనే పాపాన్ని విడిచి దూరంగా పారిపోనంటున్నాడు. ఎందుకు దూరంగా పారిపోమంటున్నాడు జారత్వం నుంచి అంటే, పాపం నిన్ను పట్టుకుంటే ఏం చేస్తుంది? అందుకే దేవుడు కూడా చెబుతున్నాడు, జారత్వమునకు దూరంగా పారిపోండి సంగమా అని చెబుతున్నాడు. అంటే సంఘములో ఉన్నవారు జారత్వం చేశారా కొరింథీ సంఘం? ఎందుకు ఈ జారత్వం జరుగుతుంది ఇంకా సంఘాల్లో? అందుకే దేవుడు ప్రతి మాట వివరణాత్మకంగా రాయించాడండి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదో, వానికి సాటి అయిన సహాయం కావాలి. ఒక స్త్రీకి పురుషుడు కావాలి, ఒక పురుషుడికి స్త్రీ కావాలి. వీళ్ళిద్దరూ ఒక్కటై మరణం తప్ప వాళ్ళని ఏ బంధం కూడా వేరు చేయకూడదనే ఒక నిర్ణయంతో కూడినటువంటి నిబంధనతో కూడినటువంటి ఒక సంకల్పాన్ని చేసి ఇద్దరిని జంట చేశాడు పరలోకమందున్నటువంటి తండ్రి. అలా చేసి మీలో జారత్వము జరుగుతుందనే వదంతి కలదంటున్నాడండి 5వ అధ్యాయం 1వ వచనంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. వదంతి అంటే ఏంటి? వదంతి అంటే ఏంటి? ఇక్కడేదో జరుగుతుందని నాకు తెలిసింది అనే మాట నా దగ్గరకు వచ్చింది అని చెప్పడం. అది పౌలు గారు వేరే ప్రాంతంలో ఉన్నాడు. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా ఆయన దగ్గరకు వచ్చేసింది. అయ్యా పౌలు గారు, మరి కొరింథీ సంఘంలో ఇలా జరుగుతుందండి, మీరు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా వాక్యాలు వింటున్నారు, వినేసి మీరు వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారండి, ఇదిగో ఇంత ఘోరమైనటువంటి చర్యకు వీళ్ళు పాల్పడుతున్నారండి అని చెప్పేసి పౌలు గారు చెప్తుంటే పౌలు గారు అంటున్నాడు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట అన్నాడు. తండ్రి భార్య అంటే ఏమవుద్దండి? తల్లే కదండి, అవునా? తండ్రి భార్య ఏమవుద్ది? తల్లి అవుద్ది. ఆ తల్లినే ఉంచుకున్నాడంట. అట్టి జారత్వము అన్యజనులలోనైనా జరగదు. ఇట్లా జరుగుతున్నా కూడా మీరు ఏమంటున్నారు తెలుసా? మేము పరిశుద్ధులమండి,
జారత్వం చేసుకుంటా, వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతుక్కుంటా, ఆ బ్రతుకులో ఉండి ఏం చేస్తున్నారంటండి, మా అంత పరిశుద్ధుడే లేదని కాలు రగరేస్తున్నారంట వాళ్ళు. ఏం చేసుకుంటా? భక్తి చేసుకుంటా కాదండి, ప్రార్థన చేసుకుంటా కాదండి, వీళ్ళు ఉప్పొంగేది. ఒక పక్క పాపం చేసుకుంటా, ఒక పక్క ప్రార్థన చేసుకుంటా, ఒక పక్క లోకంలో బ్రతుకుతున్నారు, ఒక పక్క సంఘంలోకి వచ్చి బ్రహ్మాండంగా చక్కగా కూర్చుంటున్నారు. అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడుతుంటున్నాడు. మీరు ఎంత మాత్రమును దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కాదు. ఎవడైనా ఇట్లాంటి దుష్కార్యం చేస్తే సంఘమా మీరేం చేయాలి? ఫస్ట్ వాడికి చెప్పాలి, వెళ్ళి రే నీ వల్ల సంఘానికి చెడ్డ పేరు, ఊరికి చెడ్డ పేరు, కుటుంబానికి చెడ్డ పేరు, మార్చుకో, నీ బిహేవియర్ మార్చుకో. నేను మార్చుకోను, నేను ఇంతే ఇలాగే ఉంటానన్నాడు అనుకోండి, ఏం చేయాలి అప్పలంటోడిని? గెట్ అవుట్, నువ్వు రావడానికి వీల్లేదు. మార్చుకుంటే రా, మార్చుకోకపోతే పో, నీ ఒక్కడి వల్ల సంఘానికి మొత్తం చెడ్డ పేరు అని మీరు వెలేసినటువంటి తత్వం మీలో లేదు. కానీ తప్పు చేస్తున్న వాడిని ప్రోత్సహించటం, అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయటం, అలాంటి వాళ్ళతో కలిసి మెలిసి తిరగడం. అందుకే మొదట్లో ఏం చెప్పాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. ఏంటి నీకు పని? ఆడుతో ఏంటి పని? అపహాసకులు కూర్చున్న చోట ఏంటి నీకు పని? అవిశ్వాసితో విశ్వాసికి ఎక్కడ సంబంధం ఉంది, ఎక్కడ పొత్తుందో వాడికి వీడికి, ఏంటి నీకు పని? అదే బైబిల్ చెప్తా ఉందండి, చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉంది. ఇట్లాంటి స్వభావంతో, ఇట్లాంటి భావనతో సంఘములోకి వచ్చేసి మేము విశ్వాసులము, పరిశుద్ధులం, క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ దేవుడికి ఎలా కనపడుతున్నారు? పాపం చేసేవాళ్ళు చచ్చిపోయిన శవాల్లా కనపడుతున్నారు దేవునికి. అందుకే పాపం యొక్క ఫలితం ఏంటండి? పాపం యొక్క ఫలితం ఏంటి? ఫలితం అంటే ఏంటి? రిజల్ట్, ముగింపు ఏంటి? మరణం ఉందని తెలిసి, చేస్తే చస్తారని తెలిసి ఎందుకు పాపం చేస్తున్నాడు మనిషి? వాటిని చూడాలి మనం. అసలు ఎట్లాంటి హావభావాలన్నీ కూడా ఎట్టొచ్చినాయి మనిషిలోకి పాపం చేయాలని. దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో నాయన పురుషుడా, ఇదిగో నీకు భార్య, ఇదిగో స్త్రీ నీకు భార్యకి ఇచ్చేసాను, ఏమతోనే ఉండాలి. ఎప్పటి వరకు ఈ బంధం? ఎప్పటి వరకు? మరణం తప్ప మిమ్మల్ని ఏ ఒక్కరు వేరు చేయటానికి వీలు లేదో. ఈ ఒక్కడితోనే నీ బంధం, ఆ తర్వాతే నీ అంతం. అర్థమవుతుందా? అందుకే బైబిల్లోకి వెళ్దాం. చాలా మంచి మాటలు మీకు చూపిస్తా ఇప్పుడు నేను. చాలామంది ఏమనుకుంటున్నారంటే, మేము ఎన్ని పాపాలు చేసినా, ఎక్కడెక్కడ చేస్తానో ఎవరికి తెలియదు కదా అనుకొని చక్కగా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు తప్పులు చేసుకుంటా. పాపం చేసేవాడు సంతోషంగా చేస్తాడా, బాధతో చేస్తాడా? చెప్పాలి జాగ్రత్తగా మీరు. పాపం చేసేవాళ్ళు సంతోషంగా చేస్తారా, బాధగా చేస్తారా? ఏమ్మా? సంతోషంగా చేస్తారు కదా. సంతోషంగా పాపం చేసుకుంటే ఏమనుకుంటారు వాళ్ళు? పాపం చేసేవాళ్ళు నన్ను ఎవడో చూడట్లేదు అనుకుంటాడా లేదా? నా పాపం నన్ను పట్టుకుంటుంది, నా పాపం నాకంటే ముందెళ్ళిపోతుంది, నా పాపం నా వెనక, నా ముందు, నా చుట్టూ ఆవరించుంది, నా పాపమే నన్ను పట్టుకుంటుంది అన్న విషయం పాపం చేసేవాడికి తెలుసా అండి? నేను పాపం చేస్తుంటే ఎవడైనా చూస్తాడేమో, ఎవడైనా పట్టుకుంటాడేమోనో కొన్నిసార్లు కంగారు పడుతూ చేస్తూ ఉంటారు కొంతమంది. కానీ ఎవడో చూస్తాడు, ఎవడో పట్టుకుంటాడు విషయం పక్కన పెట్టు, నీ పాపమే నిన్ను పట్టుకుంటుందని చెప్పాడు బైబిల్లో. తెలుసా మీకు ఇది? నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది. మనం ఎక్కడుంటే పాపం అక్కడ ఉంటుందంటే వెళ్ళి అక్కడేం చేస్తున్న పాపం నేను ఎక్కడుంటే. మరి కొంతమంది అనుకుంటున్నారు, నేను దాదాపు 10 ఏళ్ళ నుంచి పాపం చేస్తున్నా, నా పాపం ఎవడన్నా పట్టుకున్నాడు నా పాపాన్ని ఎవడైనా అనుకొని చేసేవాళ్ళు కూడా తెలివైన వాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళు తెలివైన వాళ్ళు కాదు, చూపిస్తా వాళ్ళ మైండ్లో ఏముందో. నేను పబ్లిక్గా పాపం చేసినా నన్ను ఎవడ ఏం చేయలేడు అనుకుంటున్నారు చాలామంది. చూపిస్తా, బైబిల్ చాలా మంచి మాటలు చూపిస్తాం మీకు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24. కొందరి పాపాలు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. ఇప్పుడు చెప్పండి, ఎందుకు వెళ్తున్నాయి ముందు ఇవి పాపాలు? ఎందుకు వెళ్తున్నాయండి? నిన్ను పట్టించి, నిన్ను శిక్షించి, నిన్ను తీర్పుకు అప్పచెప్పటానికి ముందు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు చూడండి, మన పిల్లి అనుకుంటుందంట, నేను పాలు తాగేది ఎవడు చూడట్లేదు అనుకొని కళ్ళు మూసుకొని తాగుద్దంట పిల్లి. అవునా?
దాన్ని అందరూ చూస్తూనే ఉంటారు. అది అనుకుంటుంది కళ్ళు మూసుకొని, నన్ను ఎవడ చూడకూడదని తాగుతూ ఉంటుందంట పిల్లి. ఈ పాపం చేసేవాళ్ళు కూడా అంతే, నన్ను ఎవడ చూడకూడదని పాపం చేస్తూ ఉంటాడు రహస్యంగా, స్త్రీ అయినా పురుషుడైనా. కానీ నీ పాపం నీ చుట్టూ ఉన్న వాళ్ళకి వ్యాప్తి చేస్తుంది, నువ్వు చేసేటటువంటి పాపమే. చేసేసి ఏం చేస్తుందంటే నిన్ను ఇమీడియట్గా పట్టేసేయలేక, పట్టుకోవాలి నిన్ను అని. ఎవరు పని చేస్తున్నారంటే పాపమే పట్టుకుంటుందంటే నిన్ను. అందుకే చెప్పాడు, ఆ తప్పుకు నువ్వు దూరంగా పారిపోరా నాయన అన్నాడు. నెక్స్ట్ కిందకిరా తల్లి, కిందకిరా. మరికొందరి పాపాలు వారి వెంట వెళ్ళిపోచున్నవి. మరికొందరి పాపాలు అంటే పాపం వాళ్ళని చచ్చినోడు ఏం చేస్తాడో, చచ్చినోడు అంటే వెళ్ళిపోద్ది ఈ పాపం. ఇక కొందరు పాపాలేమో వాళ్ళకంటే ముందు తిరుగుతున్నాయి పట్టుకోవాలని, మరి కొందరు పాపాలేమో పాపం బయటపడిన తర్వాత ఏ పురుగుల మందో ఊరేసుకోనో నుంచి దూకో చచ్చిపోయిన తర్వాత ఆ పాపం ఆడితో పాటు వెళ్ళిపోతుంది ఆ గోతులోకి. నెక్స్ట్ పాపం చూడండి, కొంతమంది పాపాలు అటువలే మంచి కార్యాలు తేటగా బయలుపడుచున్నవి. అంటే నువ్వు మంచి చేస్తే మంచి కూడా బయటపడుతుంది. బయలుపడనవి దాచబడనేరవు. ఇప్పటి వరకు కొంతమంది అనుకుంటారు, అమ్మయ్య నా పాపం ఒక్కటి కూడా ఇప్పటికి బయటికి పడలేదు, ఒక్కటి కూడా వెలుగులోకి రాలేదు అని చెప్పేసి చాలా సీక్రెట్గా కొంతమంది మెయింటైన్ చేస్తుంటారు కొన్ని పాపాలు. మీకు విషయం చెప్పమంటారా? మీ అందరూ తెలుసు ఈ సామెత, నేను చెప్పకపోయినా మీ అందరూ తెలుసుదు కాబట్టి మళ్ళీ చెప్పాలి ఒకసారి. పెద్దోళ్ళు 2 విషయాలు చాలా క్లియర్గా చెప్తూ ఉంటారు: దొంగతనము, వ్యభిచారం. అస్సలు నువ్వు దాద్దామని మూత మీద మూత, మూత మీద మూత, మూత మీద మూత 100 మూతలు పెట్టినా బద్దల కొట్టుకొని పైకొచ్చి కూర్చుంటుందంట పాపం, నువ్వు చేసే పాపం. అందుకే చెబుతున్నాడు, నువ్వు పాపాన్ని మానకుండా బ్రతుకుతున్నావా? అయితే నీ పాపం నీకంటే ముందెళ్ళిపోయి నిన్ను బయట పెడుతుంది. ఆలోచించండి, పలానా మనిషి పలానా చోట పాపం చేస్తుందో నాడికి ఎవడ చెప్పాడు? వెళ్ళి నీ పాపమే వెళ్ళి వాడికి చెప్పింది, ఇదిగో పలానా మనిషి పలానా చోట తప్పు చేస్తున్నాడు, వెళ్ళరా గద్దించాడు, వెళ్ళి గద్దించెళ్ళండి. ఎన్నోసార్లు దేవుడు గద్దిస్తాడు అనేక మంది చోట, అనేక సార్లు భయపెడతాడు దేవుడు అనేక మంది చేత. అయినా మనం భయపడం. ఎందుకంటే పాపం అనే ఊబిలో చిక్కుకున్నటువంటి మనం, పాపం చేత బలపడినటువంటి మనం మరణానికి చేరువవుతున్నటువంటి తరుణంలో ఎవడి మాట మనం వినం. అందుకే అంటున్నాడు కదా దేవుడు, నాయనా అసలు ఈ తప్పు చేస్తున్నటువంటి వారికి, వ్యభిచారం చేస్తున్నటువంటి వారికి జ్ఞానం ఉందంటారా? మీరు ఆలోచిస్తే బైబిల్ అంటుంది కదా, అలాంటి స్వభావం కలిగిన వారు మతి చెడిన వారు అంటున్నాడు దేవుడు. ఏం చెడిపోయింది వాళ్ళకి? జారత్వం. భర్తను విడిచిపెట్టి తప్పు చేస్తున్న భార్యకి కావచ్చు, భార్యను విడిచిపెట్టి తప్పు చేస్తున్న భర్తకు కావచ్చు, ఇట్లాంటి స్వభావం కలిగిన వారిలో ఏముంది అని మనం ఆలోచించగలిగితే చూద్దాం ఒకసారి. హోషేయ గ్రంథం తీండి ఒకసారి, 4వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ప్రియులారా. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షరసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి అన్నాడు రాశాడు దీంట్లో. ఏం చెడిందంట వాళ్ళకి? మతి చెడింది, అంటే మైండ్ పోయింది వాళ్ళకి. ఇట్లాంటి క్రియలు చేస్తున్నటువంటి వారు మతి చెడిందంటున్నాడు దేవుడు. మతి చెడింది కాబట్టి చేస్తున్నారు ఈ తప్పులు. ఏమన్నా అంతేనా? మతి చెడింది కాబట్టి చేశాడండి తప్పు అంటావా? తప్పు చేస్తున్నాడు కాబట్టి ఏం పోయింది? మతిపోయింది. ఏమంటే తాగేవాడికి తాగిన తర్వాత మతి పోద్దా, తాగక ముందు పోద్దా? తాగిన తర్వాతే పోద్దా మతి. ఆ తర్వాత ఎవరిని ఏమంటారో వాళ్ళకి తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు, ఆడు ఏం తింటున్నాడో ఆడికి తెలియదు, ఏం తాగుతుండో తెలియదు, ఎక్కడ పడుకుంటాడో తెలియదు, ఏం చేస్తారో ఆడికి తెలియదు. మతి ఉంటేగా తాగిన తర్వాత. అలాగే ఈ వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళ పరిస్థితి కూడా అంతే అంటున్నాడు దేవుడు. ఒక్క మాట చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇట్లాంటి క్రియలకు పాల్పడుతున్నటువంటి వారిలో నిజంగా దేవుని జ్ఞానం ఉంటే ఎందుకు చేస్తారండి వీళ్ళు? అవునా? దేవుని జ్ఞానం, దేవుడు అంటే భయం ఉంటే చేస్తారా? ఎలాంటి తప్పులు చేస్తారండి? చెయ్యరు. మరి ఇట్లాంటి వాళ్ళకు వచ్చే నష్టాలు కొన్ని మనం చూడాలి. ప్రియుల చాలా ప్రాముఖ్యమైన సంగతులు చెప్పాడు. ఈ జారత్వం చేసేవారిలో ఉన్నటువంటి తత్వాలు కొన్ని చూస్తే మొట్టమొదటి మాట చెబుతున్నాడు, జారత్వం చేసేటటువంటి స్త్రీ అయినా పురుషుడైనా.
జాగ్రత్తగా పాయింట్అవుట్ చేసుకోండి. ఈ జారత్వం చేసేటటువంటి స్త్రీ అయినా పురుషుడైనా మొట్టమొదట చేస్తున్నటువంటి ఏ స్వభావం కలిగి చేస్తున్నాడంటే అజ్ఞానం చేత చేస్తున్నాడు. వాడు జ్ఞాని కాదు. స్త్రీ అయినా పురుషుడైనా ఈ జారత్వం చేసేటటువంటి వారిలో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే అజ్ఞానం. ఈ అజ్ఞానం చేత ఈ తప్పు చేస్తున్నాడు. రెండో మాట చెబుతున్నాడు, ఈ అజ్ఞానం చేత నువ్వు చేస్తున్నటువంటి జారత్వం వలన నీకు అనారోగ్యం వస్తుంది అంటున్నాడు దేవుడు. నెక్స్ట్ మాట చెబుతున్నాడు, ఈ అనారోగ్యమే కాకుండా ఈ క్రియ చేస్తున్న వాడికి అపకీర్తి వస్తుంది అంటున్నాడు. ఏమొస్తుంది? అపకీర్తి. అపకీర్తి అంటే చెడ్డ పేరు వస్తుంది. నెక్స్ట్ మాట చెబుతున్నాడు, అకాల మరణం అన్నాడు. జారత్వం చేసేవాళ్ళు హఠాత్తుగా చచ్చిపోతారండి. మీరు గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. హఠాత్తు చచ్చిపోతారు. తప్పు చేసిన తర్వాత 10 మందికి తెలిసాక అప్పుడు నామోస్ వచ్చి పడద్దు కొంతమందికి. అప్పుడు తట్టుకోలేక ఇస్కరియోతు యోధాలా గురి పెట్టుకొని చచ్చిపోతారు. అందుకే అంటున్నాడు అకాల మరణం అన్నాడు. నెక్స్ట్ మాట ఏంటో తెలుసా అండి? ఆత్మకు నాశనం అన్నాడు. ఈ జారత్వం చేసేవారికి 5 విషయాలు చెప్పాను మేము జారత్వం చేసే వాళ్ళ గురించి. 1 అజ్ఞానం చేత చేస్తున్నారు, 2వది అనారోగ్యం వస్తుంది, 3వది అపకీర్తి వస్తుంది, 4వది అకాల మరణం. ఎప్పుడు చస్తారో, ఎక్కడ చస్తారో, ఎవడు చంపుతాడో కూడా తెలియదు. చివరిది ఆత్మకు నాశనం. ఇట్లాంటి స్వభావం కలిగిన వాళ్ళ ఆత్మ యుగ యుగాలు వేతనకరమైన ఆరణజ్ఞలోకి వెళ్ళిపోతుంది. అందుకే దేవుడు అంటున్నాడు కదా, అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఎందుకు జరుగుతున్నాయి? అందమైన భర్త ఉండగా, అందమైన భార్య ఉండగా ఈ జారత్వం ఎందుకు జరుగుతుంది? అసలు దీన్ని ఆపగలిగే నాదుడు లేడా? దీన్ని పట్టుకునే యంత్రం లేదా అని అంటే లేదు. భూమి మీద ఉందా? ఉందండి. లేదు కాబట్టి జరుగుతుందని బైబిల్ చెప్పిందండి. సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం, నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు, అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ. జాగ్రత్తగా వినాలి మీరు. పక్షి ఈ కొన నుంచి ఆ కొనకి వెళ్ళింది, మనం చూస్తుండగా. అవునా? పక్షి ఈ కొన నుంచి ఆ కొనకి వెళ్ళింది. 10 నిమిషాల తర్వాత పక్షి ఎట్టెళ్ళిందో చెప్పగలవా? అంటే ఆకాశమున ఎగిరినటువంటి పక్షి జాడ మనం ఎలా గుర్తించలేమో. నెక్స్ట్ మాట చెప్తున్నాడు, బండ మీద సర్పము జాడ అంటే పాము జాడ. ఇప్పుడు పాము ఇసుకలో వెళ్ళిందనుకోండి, సాయంత్రం వరకు ఏం దొక్కకపోతే అలాగే ఉంటుంది ఆ గీత. అది ఇప్పుడు టైల్స్ మీద వెళ్ళింది అనుకోండి పాము, చెప్పగలడా? ఎవడైనా చెప్పగలడా? అందుకే బండ అని వాడాడు దాని మీద. అంటే రాతి నేల మీద పాము వెళ్ళిన జాడ ఎవడో కనిపెట్టలేడు. ఆకాశాన పక్షి జాడ తెలియదు, బండ మీద పాము జాడ తెలియదు, నడి సముద్రమున ఓడ జాడ. ఓడ ఇటు నుంచి అటు వెళ్ళింది. ఒక అరగంట తర్వాత చూడండి ఎటు వెళ్ళిందో చెప్పగలమా? చెప్పలేము. ఈ 3 ఎంత వాస్తవమో. నెక్స్ట్ కంటిన్యూషన్ చేయ తల్లి. కన్యకతో, ఒక స్త్రీతో పురుషుని యొక్క సాంగత్యపు జాడ కూడా యాస్టీజ్గా కనిపెట్టలేరు అని ఎవరు చెప్పారు ఈ మాట? 1000 మంది భార్యలను ఏలినటువంటి భర్త దేవుని మహాజ్ఞానం చేత మాట్లాడాడండి. అందుకనే ఈ జారత్వం చేసే వాళ్ళని ఈ సమాజం పట్టుకోలేకపోతుంది. కానీ ఈ సమాజంలో జరుగుతున్న జారత్వానంతా పట్టుకోగలిగే టెక్నాలజీ ఈ ప్రకృతిలోనే ఉంది. తెలుసా మీకు ఇది? ఈరోజు ఒకవేళ నీ భర్తకు తెలియకపోవచ్చు నువ్వు చేస్తున్నటువంటి జారత్వం. ఈరోజు నీ భార్యకు తెలియకపోవచ్చు నువ్వు చేస్తున్న జారత్వం. ఏ టెక్నాలజీ నిన్ను పట్టుకోలేకపోవచ్చు నువ్వు చేసే తప్పుని. కానీ దేవుడు పట్టుకుంటాడు. దేవుడు పట్టుకుంటాడు. ఎలా పట్టుకుంటాడు చూస్తారా? మరి ఒకసారి ఎలా పట్టుకుంటాడు చూద్దాం. ఒకసారి కొన్ని మాటలు చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. జాగ్రత్తగా వినాలి. ఏ స్థలంలో చూస్తాడంట ఆయన? ప్రతి స్థలంలో. నువ్వు ఇంటికాడ ఏం చేస్తున్నావు, పొలంలోకి వెళ్ళి ఏం చేస్తున్నావు, తోటలోకి వెళ్ళి ఏం చేస్తున్నావు, ఉద్యోగానికి వెళ్ళి ఏం చేస్తున్నావు, ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తున్నావు, ఆ ఊరు వెళ్ళి ఏం చేస్తున్నావు, ఈ ఊరు వెళ్ళి ఏం చేస్తున్నావు, ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నావో ఆ దేవుని కన్నులు చూస్తున్నాయి.
నిన్ను కట్టుకున్న నీ భర్త చూడకపోవచ్చు, నిన్ను కట్టుకున్న నీ భార్య చూడకపోవచ్చు, కానీ ఏ దేవుని కంటైతే పడకుండా నువ్వు తప్పించుకోలేవు. దేవుని కంట పడకుండా మనం తప్పించుకోలేం. మనకి కింద చెబుతున్నాడు కదా, కింద మాట చూడండి, చెడ్డవారిని మంచి వారిని అవి చూస్తున్నాయి. మంచి చేసేవాడిని చూస్తున్నాయి, చెడ్డ చేసేవాడిని కూడా చూస్తున్నాయి. ఇప్పుడు తప్పించుకోగలమా మీరు చెప్పండి? ఒకవేళ మా భర్త నుంచి నేను తప్పించుకోగలుగుతున్నానండి, నా భార్య నుంచి నేను తప్పించుకోగలుగుతున్నానండి అని నువ్వు అనుకుంటున్నావు, మరి దేవుడి నుంచి తప్పించుకోగలవా? ఇందాకే చూపించాను మీకు, మనం చేస్తున్న పాపం వైఫలాగా మన చుట్టూ ఆవరించి ఉంటుందంట. మన పాపం ఎందుకు? నిన్ను పట్టించాలి, నిన్ను నవ్వులు పాలు చేయాలి, నిన్ను చంపాలి. దాని టార్గెట్ అదే. అందుకే చూడండి, నిజం అంట గడప దాటే లోపు అబద్ధం ఆడికి వెళ్ళొద్దటండి. నిజం అంట మెల్లి గడప దాటే లోపు అబద్ధం ప్రపంచం నలుమూలలు తిరిగేసి వచ్చి మళ్ళీ ఎదురు నుంచుంటుందంట. వచ్చి అబద్ధం అంటే నిజం నిదానంగా వెళ్ళుద్ది, అబద్ధం మొత్తం ప్రపంచ నలుమూలకి వెళ్ళిపోద్ది. మీకు ఒక వాస్తవం చెప్పమంటారా? మనం చేసే తప్పు, మన ఇంట్లో వాళ్ళు చేసే తప్పు మన ఇంట్లో వాళ్ళకి తెలియదండి తొందరగా. మరి ఎవడో తెలిసిద్ది? ఆ ఇంటి పక్కోడికి, ఆ ఇంటి ముందుడికి, ఆ ఇంటి పక్కనోడికి, ఆ తర్వాత అందరికి తెలిసిపోద్ది. చివరికి మన ఇంట్లో తెలిసేసరికి మనం ఏ ఫ్యాన్కో, ఏ పురుగుల మందుకో, ఏ కిరోసిన్ డబ్బా కాడికి వెళ్ళిపోతాం మనం. అది మన పరిస్థితి. అందుకే దేవుడు చెప్పాడు, పాపం వలన వచ్చు జీతం మరణం. ఈ పాపం మానకుండా మందిరానికి వస్తే నువ్వు ఒక శవం అని దేవుడు చెప్పాడు. అర్థమవుతుందా? పాపం వలన వచ్చు జీతం మరణం. పాపం మానకుండా మందిరానికి వస్తే నువ్వు ఒక శవం. ఇప్పుడు చెప్పండి, మనం అందరం జీవించే ఉన్నామా, చచ్చిపోయి ఉన్నామా? గుండెమే చేసుకుని చెప్పండి. గుండెమే చేసుకుని నేను జీవించే ఉన్నాను, నేను మృతుడను కాను. మరి జీవించాలంటే ఏం చేయాలి? భయము నుండి పాపాన్ని విడిచిపెట్టాలి. ఇశ్రాయేలీలోనండి దేవుడు ఒక మాట చెప్పాడు, ఒరే నాన్న, మీరు బానిసత్వంలో నుంచి బయటకు వచ్చారా, నీతిగా బ్రతకాలి. ఇదిగో నేను చెప్పే మాట విని, నేను చెప్పిన మాట విని ఈ మార్గంలో నీతిగా మీరు నడవాలరా అని దేవుడు చెప్పాడు. ఓకే తండ్రి, నువ్వు ఎలా చెప్తే అలా ఫైనల్ అన్నారు. కొంతకాలం నడిచారు. ఇక దేవుని మీద తిరుగుబాటు, మోసం మీద తిరుగుబాటు, సనగటం, గొనగటం అన్నీ నేర్చుకున్నారు. తెలివితేటలు వచ్చేసే బాగేళ్ళకి. అడిగినప్పుడు వాళ్ళు తిండి పెడుతున్నాడు, కావాలన్నప్పుడు ఆ నీళ్ళు ఎత్తున్నాడు, అసలు వస్త్రాలు నలగట్లేదు, కాళ్ళు కమలట్లేదు, ఎండ దెబ్బ రావట్లేదు, వెన్నెల దెబ్బ తగలట్లేదు, చక్కగా అబ్బో లగ్జరీగా ఉంది వీళ్ళ లైఫ్. ఇప్పుడు కొవ్వు పట్టింది ఒంటికి. కొవ్వు పట్టేసరికి ఇప్పుడు దేహం సంతోషాన్ని, స్వేచ్ఛను కోరుకుంటుంది. ఏమండి, చెయ్యకూడనటువంటి ఘోరమైన దుష్కార్యంలోనికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారో తెలుసండి? ఎవరితో అయితే వ్యభిచారం చేయకూడదో వాళ్ళతోనే వ్యభిచారం చేశారు వీళ్ళు ఇశ్రాయేలీలు. చేసేసరికి ఒక తెగులు వ్యాపించేసింది వాళ్ళలోకి, ఒక తెగులు వచ్చేసింది వాళ్ళలోకి. తెగులు వచ్చింది కదా, దీన్ని ఎట్లా అరికట్టాలి, దేవునికి ఎలా ప్రార్థన చేయాలని మోషే, అహరోను నానా తిప్పలు పడుతున్నారు ఈ తెగులు ఆపాలని. కానీ అసలు ఏ ఆలోచన లేకుండా తిరుగుతుండో, నడుతుండో, చేసేవాడు చేస్తాడో, ఎవడికి నచ్చినట్టు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ సేవకులకి ఏమో బాధ వచ్చేస్తుంది. ఇక ఇప్పుడు ఆలోచన చేసుకొని కూర్చొని దేవునికి మనవి చేస్తూ ఉన్నారు. ఒక నిబంధన చేసుకున్నారు. దేవుడు చెప్పాడు, ఒరే నాన్న, ఎవడెవడైతే వ్యభిచారం చేస్తున్నాడో, స్త్రీ అయినా పురుషుడైనా, ఈ యొక్క ఇశ్రాయేల్ సమూహంలో ఉన్నటువంటి పెద్దలు, సభికులు ఉంటారు కదా, పెద్దలు ఉంటారు కదండి, ఆ పెద్దలందరిని పిలిపించేసి ఎవడెవడ తప్పు చేశాడో వాడిని జుట్టు పట్టుకొని తీసుకురండి. పొద్దున్నే సూర్యుడు ఉదయించే సమయానికి తప్పు చేసిన వాళ్ళందరినీ నిలదీసేసి వీళ్ళందరినీ సూర్యుడు ఉదయిస్తున్నటువంటి సమయంలో ఉరిదీసేమన్నాడు మొత్తాన్ని. ఈ ఉరిదీసే కార్యక్రమంలో వీళ్ళున్నారు. ఇంత ఘోరమైన దుశ్చర్య జరుగుతుంది కదా. ఒక పక్క తెగులు వచ్చేమో వేల మందిని చంపుతుంది రోగం వచ్చి, ఒక పక్క ఏమో తప్పు చేస్తున్నటువంటి వారిని ఉరి తీస్తున్నారు. ఇదంతా జరుగుతున్నప్పుడు మిగతా వాళ్ళంతా ఎంత అలర్ట్గా ఉండాలండి? ఉండాలా వద్దా? ఇంత జరుగుతున్నా పట్టించుకోకుండా ఒకడు వెళ్ళిపోయి వేరే స్త్రీని ఒకదాన్ని తీసుకొని వచ్చేసి చక్కగా తీసుకెళ్ళి దాంతో ఎంజాయ్ చేస్తున్నాడు వెళ్ళాడికెళ్ళి. ఇప్పుడు ఒక ఆయనకు తెలిసింది ఈ మాట. ఒక పక్కనేమో తెగులు వచ్చేమో జనాన్ని మొత్తాన్ని చంపుతుంది, ఒక పక్క ఏమో తప్పు చేసిన వాళ్ళు ఏమో దేవుడేమో ఉరిదీయమన్నాడు, అక్కడ ఉరి కార్యక్రమం జరుగుతుంది. ఈడేంటి అసలు చింత లేకుండా, ఆలోచన లేకుండా ఈ దోషం ఎట్టబోతారని మనం బాధపడుతుండే, ఈడేంటి దాన్ని తీసుకొని ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పగానే వెంటనే ఒక యాజకుడు కోపం వచ్చేసిందండి. ఒక ఈటు తీసుకున్నాడు,
ఈట తీసుకొని ఏం చేశాడో చూద్దాం. ఈట కూడా చూపిస్తప్పుడు మీకు ఈట ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండము 25వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. ఇశ్రాయేలీలు సిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండుతో వ్యభిచారము చేయసాగిరి. ఎవరితో చేస్తున్నారంట? విగ్రహారాధన చేస్తున్నటువంటి వారు, సున్నతి లేనటువంటి వారు, దేవుని పిల్లలు కానటువంటి వారితో ఏం చేస్తున్నారు? వీళ్ళు వ్యభిచారం చేస్తున్నారు. నెక్స్ట్ 4వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను నీ ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారందరినీ ఉరితీయము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద నుండి తొలగిపోవనని చెప్పాడు. నెక్స్ట్ 6వ వచనం. ఇదిగో మోషే కనుల ఎదుట ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీల సర్వ సమాజం యొక్క కనుల ఎదుట నుండి ఇశ్రాయేలీలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చాను. ఏమండి, ఉరిదీసిన వాళ్ళని బట్టి మిగతా బతుకున్న వాళ్ళు ఏడుతున్నారు. ఎరా నువ్వు ఈ తప్పు చేయబట్టే కదా నిన్ను ఉరిదీసి చంపారని చచ్చిపోయిన వాడి గురించి ఏడుతున్నారు కూర్చొని. ఈ ఏడుపు మత్తులో వీళ్ళుంటే వీళ్ళ మధ్యలోంచి ఒకడు వెళ్ళిపోయి ఇంకో స్త్రీని తెచ్చుకున్నాడు. వెళ్ళి తెచ్చుకుంటే దేవుడు ఊరుకుంటాడా? ఇప్పుడేగా తప్పు చేసిన శిక్షించి చంపాడు అందరినీ. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి, కంటిన్యూషన్ చేయండి. యాజకుడైన అహరోను మనవుడను ఎలియాజరు కుమారుడనైన పినెహాసు అది చూచి సమాజములో నుండి లేచి ఈటను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీల వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకుపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీల నుండి తెగులు నిలిచిపోయాను. 24,000 మంది ఆ తెగులు చేత చచ్చిరి అని బైబిల్లో రాయబడింది. ఎందుకు చచ్చిపోయారు అంతమంది తెలుసా మీకు? వ్యభిచారం చేయటం వలన. వాళ్ళే కాదు, వాళ్ళతో ఉన్నవాళ్ళు కూడా పోయారు. వ్యభిచారం చేస్తే దేవుడు అస్సలు సహించడండి, తెలుసా మీకు? దేన్నైనా సహిస్తాడేమో కానీ అస్సలు వ్యభిచారాన్ని అస్సలు సహించడు దేవుడు. అందుకే ఏమన్నాడు తెలిసిన బైబిల్లో కొన్ని మాటలు చెప్పాడంటే, చాలా ప్రాముఖ్యమైన సంగతులు చెప్పాడు. చూద్దాం మనం బైబిల్లో ఏం చెప్పాడు చూడండి. అసలు ఏమంటున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో అంటున్నాడు కదా. చూడండి ఏమంటున్నాడు. మరియు ఆయన దృష్టికి కనబడనటువంటి సృష్టము ఏదీ లేదు. నువ్వెక్కడికి వెళ్ళి తప్పు చేస్తున్నావో, ఏం చేస్తున్నావో స్పష్టంగా ఆయన తెలుసు. ఇంకా ఏమేమి తెలుసు? 139వ కీర్తన ప్రారంభవచనాలు చూడండి. ఇంకా ఏమేమి తెలుసు ఆయనకి? యెహోవా ఏమంటున్నాడు భక్తుడు చూడండి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలించి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా ఎరిగి ఉన్నావు అంటున్నాడు దేవుడు. భక్తుడు ఏమంటున్నాడండి? నేనేం చేస్తున్నానో, ఏం మాట్లాడుతున్నానో, ఎక్కడ పడుకుంటున్నానో, ఎక్కడ ఉంటున్నానో, నేను ఏం చేస్తున్నానో నా పనంతా నీకు తెలుస్తుంది అంటున్నాడు. మరి నువ్వు తప్పించుకోగలవా? ఆలోచించు ఒకసారి. తప్పించుకోగలవా? ఒకవేళ నేను ఇంట్లో చేస్తే పట్టుకుంటారేమోనండి, నేను బయటికి వెళ్తే చేస్తే పట్టుకో నన్ను ఎవడో పట్టుకోలేడని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఇంట్లో తప్పు చేసినా కూడా పట్టుకుంటాడు. ఏం పట్టుకుంటే చూపించమంటారు? ఒక రెఫరెన్స్ చూపించమంటారు మీకు? మీరు పడుకున్నాక మీరు అవాక్ అవుతారు ఇంటికి అడిగాలి. ఇంటికి వెళ్ళాక ఏంటి నా మీద నా ఇల్లే నాకు సాక్ష్యం చెప్పుద్దా? ఇంత కష్టపడి నేను కట్టుకున్నా కదా అంటే, కట్టుకున్నావు కాబట్టి నీ మీద సాక్ష్యం పెట్టాడు ఆయన. ప్రకృతితో కూడా చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ఆకాశమా ఒక్కసారి ఆలకించున్నమాట. ఇదిగో నా పిల్లల భూమి మీద ఏం చేస్తున్నారో నువ్వు చూడు, నువ్వు విను. భూమి చెవియొగ్గు, ఆకాశం ఆలకించో. భూమి చెవియొగ్గు, ఇను. నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు అనుకుంటావు నా చుట్టూ ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. గిర్రం తిరుగుతూ గాలి బొంగరంలాగా గిర్రం తిరిగి చూస్తే ఎవడు ఉండడు, ఎవరు కనపడరు. అప్పుడు నువ్వు అనుకుంటావు టక్కన ఫోన్ తీసుకొని చక్కగా గొనగొనలాడుతూ మాట్లాడుతూ ఉంటావు. నీ కాలు కింద చూసావు మట్టి మొత్తం రికార్డ్ చేసుకుంటుంది అది కింద.
అప్పుడు అది అనుకుంటుంది, నువ్వు గిర్రం తిరిగేసరికి కింద నుండి భూమి నవ్వుకుంటుంది, ఓ ఎర్రి బాగులు దాని నువ్వు నుంచుంది నా మీదేనే అంటది. అది నీకు అది తెలీదు. నువ్వేమో ఎవడన్నా చూస్తున్నావో ఎవడన్నా వింటున్నావో అని నువ్వు అనుకుంటావు. మీకు విషయం చెప్పమంటారా? మీరు భయపడాల్సింది మనుషులకు కాదండి. ఎవరికి భయపడాలి? బ్రతుకునిచ్చి ప్రతినిత్యము నీ పడకను, నీ నడకను, నీ చర్యను ప్రతిదీ చూస్తున్నాడు దేవుడు నిన్ను. మరి ఆయనకి కదండి మనం భయపడాలి. ఈ మనుషులు ఏం చేస్తారండి? నా ఇష్టం అంటాం. చూసారా ఎంత చక్కటి పదం నేర్చుకున్నాడు మనిషి. ఏమమ్మా ఇంత మంచి భర్త ఉన్నాడు కదా, ఏరా ఇంత మంచి భార్య ఉంది కదా, ఏంట్రీ ఈ బుద్ధి లేని పని అని అడిగాడు అనుకో, ఏమంటాడు? భార్య అయినా భర్త, స్త్రీ అయినా పురుషుడైనా ఏమంటారండి? నా ఇష్టం, నా ఇష్టం అంటాడు మనిషి. మరి దేవుడు ఏమంటాడు? దేవుడు నీ ఇష్టమా? నీకు నచ్చినట్టు బ్రతుకుతావా? ఈ జీవితం నీ కోసం అనుకున్నావా? నువ్వు సంతోషంగా బ్రతకడానికి అనుకున్నావా? ఈ జీవితం నీకు నచ్చినట్టు నువ్వు బ్రతికితే ఒక్కసారి అక్కడ యాతన పడుతున్నటువంటి ధనవంతుడి జీవితాన్ని గురించి ఆలోచించి ఒకసారి. తనకు నచ్చినట్టుగా బ్రతకాలనుకున్నాడు, తన జీవితం అనుకున్నాడు, తనకు నచ్చినట్టుగా బ్రతికాడు, చచ్చాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? యాతనకరమైన స్థలంలోకి వెళ్ళిపోయాడు. ఒక్క మాట అడుగుతా, జాగ్రత్త చెప్పండి. మరి ఇన్ని చూస్తున్న దేవుడు, ఇన్ని తెలిసినటువంటి దేవుడు, మరి తప్పు చేస్తున్న వాళ్ళని, ఇప్పుడు అహరోను మనవడు వెళ్ళిపోయి తప్పు చేస్తున్నారని చెప్పేసి వెంటనే ఈటి పట్టుకెళ్ళి పొట్టలో దింపాడు తీసుకెళ్ళి. అంటే చరిత్రలో తప్పుకు శిక్ష వెంటనే పడింది. మరి నేడున్నటువంటి క్రీస్తు యుగంలో తప్పు చేస్తున్న వారికి శిక్ష వెంటనే ఎందుకు పడట్లేదు చెప్పండి మీరు? ఎందుకు పడట్లేదు అంటారు? ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు కదా, భర్తను విడిచి భార్య తప్పు చేస్తుంది, భార్యను విడిచిపెట్టి భర్త తప్పు చేస్తున్నాడు. వీళ్ళందరూ కలిపి సంఘంలోకి వచ్చి కూర్చొని చక్కగా దేవా నువ్వు లేకపోతే నేను బతకలేని పాటలు పాడుతున్నారు. మరి దేవుడు ఎందుకు చంపట్లేదు వీళ్ళని? చూస్తున్నాడు కదా మరి దేవుడు. మరి చూస్తున్నప్పుడు అదే ఒకవేళ సపోజ్ అనుకుందాం, భార్య తప్పు చేస్తుంటే భర్త చూశాడు అనుకోండి, ఫలితం ఏంటి? డైరెక్ట్ మరణ శిక్షే. అంతేనా? ఇప్పుడు భర్త తప్పు చేస్తున్నప్పుడు భార్య చూసినా, భార్య తప్పు చేస్తున్న భర్త చూసినా శిక్షలు వెంటనే అమలు అవుతాయా? లేకపోతే దేవుడిలాగా ఆ చేత చేసింది క్షమించేస్తారా? శిక్షించట్లేదు కాబట్టి పాపం ఎక్కువ చేయమన్నాడు దేవుడు. చూడండి ఒక మాట చూద్దాం, చూడండి ఒక మాటను చూడండి బైబిల్లో. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. అంటే చూస్తున్న దేవుడు వెంటనే శిక్ష వేయట్లేదు కాబట్టి మనుషులు ఏమనుకుంటున్నారంటే దేవుడు పట్టించుకోవట్లేదు, దేవుడు శిక్షించడు. ఎందుకంటే మా చుట్టూ ఉన్న వాళ్ళే మమ్మల్ని ఏం చేయలేకపోతున్నారు, అసలు దేవుడు అనేవాడు నిజంగా ఉంటే మరి శిక్షించాలి కదా. అలాంటి ఆలోచనతోనే ఎలా చేస్తున్నారంటే తప్పులు హృదయపూర్వకంగా తప్పు చేస్తున్నారు ఈరోజు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా అండి? ఒరే నాన్న, నువ్వు తప్పు చేయంగానే చంపుకుంటూ వస్తే అసలు భూమి మీద మనిషి అనేవాడు మిగలడు అంటున్నాడు దేవుడు. మరి ఎందుకు తండ్రి నేను ఇన్ని తప్పులు చేస్తున్నా, నువ్వు ఎందుకు క్షమిస్తున్నావు అంటే దేవుడు తన ఆలోచన మాట్లాడుతున్నాడండి. హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. మరొక మాట చూసుకుని వచ్చేద్దాం. హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం చదువు తల్లి. కాగా వారితో ఇట్లను, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. చూసారా దేవుడు ఏమంటున్నాడు? పాపం చేసిన వాడిని చేస్తున్న చోటే ఎలియాజరు కుమారుడు పొడిచి చంపినట్టుగా ఈరోజు పాపం చేస్తున్న వాళ్ళని చేస్తున్న కాడ చంపితే నాకు సంతోషమా? పాపం చేయని మనిషి అంటూ భూమి మీద లేడండి, ప్రతి ఒక్కడు పాపం చేసేవాడే. కానీ ఆ పాపాన్ని విడిచి ప్రవర్తన దిద్దుకొని దేవుని వైపుకు మళ్ళితే దేవునికి సంతోషం. అంతేగాని మందిరానికి వస్తూ పాపం చేస్తూ, మందిరానికి వస్తూ పాపం చేస్తూ ఎంతకాలం ఈ దొంగ బతుకు. అందుకే శిక్ష తప్పించుకోలేడు అంటున్నాడు దేవుడు. శిక్ష తప్పించుకోలేడు, ప్రవర్తన దిద్దుకో, మార్చుకో. చూడండి మరొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం. ప్రవర్తన దిద్దుకోకపోతే ఏం చెప్తున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు, ఎవరి కొరకు? ప్రవర్తన దిద్దుకోని వారి కొరకు. ప్రవర్తన దిద్దుకున్న వారి కొరకు మరణ సాధనములు సిద్ధపరిచి ఉంచాడు. చూసారండి ఏమంటున్నాడు? ప్రవర్తన మార్చుకోకపోతే నీకు స్పాట్ పెట్టే ఉంచాడు, నీకు తెలియదు.
నువ్వు అనుకోవచ్చు, నేను చేస్తున్న పాపం వలన ఎవరికి వచ్చిన నష్టమే ఉంది, నేనే కదా చేస్తుంది, నాకే నష్టం కదా నువ్వు అనుకుంటున్నావు. నువ్వు నష్టపోవడం దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడవు. నువ్వు చస్తే నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. అందుకే దేవుడు రాయించాడు, ఇదిగో మరణ సాధనములు నీ కొరకు సిద్ధపరిచి ఉంచానని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులరా. అందుకే మరొక మాట మీరు చూడగలిగితే, గ్రంథంలోంచి మరొక మాట మీరు చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఒక మాట చెబుతున్నాడు చూడండి. మార్పు లేకుండా మరణిస్తే ఏం జరుగుతుందో చెబుతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. మార్పు లేకుండా గనక నువ్వు మరణిస్తే తీర్పు జరుగుతుందంటున్నాడు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ప్రత్యక్షం కావాలి, తప్పించుకోవడానికి వీల్లేదు. ఈరోజు నువ్వు చేస్తున్న తప్పులకి ఈ సమాజంలో ఉన్నవారు పట్టుకోలేకపోవచ్చు, పట్టుకొని తీసుకొచ్చి నలుగురిలో నిలబెట్టలేకపోవచ్చు. కానీ దేవుడు ఖచ్చితంగా నిన్ను తీసుకొచ్చి క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబెడతాడు. ఆ రోజు నువ్వు చేసినటువంటి మంచి అయితే మంచి చూపిస్తాడు నీకు, నువ్వు చెడు చేస్తే ఎక్కడెక్కడ చేసావో అవన్నీ కూడా తెర మీద వేస్తాడు నీకు. తప్పించుకోవాలి, శిక్ష తప్పించుకోలేమంటున్నాడు దేవుడు. అందుకే ప్రియులరా, మరొక మాట మీరు చూడగలిగితే, బైబిల్లో చాలా వాస్తవమైన సంఘటన చెప్పాడండి. జారత్వము చేసేవారు ఎప్పటికీ తప్పించుకోలేరు అంటున్నాడు. నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమా? నిజమైనటువంటి ఒక సంఘటన చూద్దాం బైబిల్లో. చూడండి, ఇది ఎంత కరెక్టో అది కూడా అంతే కరెక్ట్. చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 27, 29. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకున్న ఎడల, చెప్పండి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీ సెంగులో వంకాయలో బెండకాయలు వేసుకొచ్చినంత ఈజీగా ఇప్పుడు నుప్పులో వేసుకొచ్చారు అనుకోండి, పొయ్యిలో ఉన్న నుప్పులు, ఒడి ఆగుద్దా కాలిపోద్దా? చెప్పాలా? ఏ స్టీల్ ప్లేట్లోనో లేకపోతే ఇతర ప్లేట్లోనో వేసుకొస్తే ఆగుద్ది. మరి వస్త్రం సెంగులో వేసుకొస్తే నిప్పులు ఆగుద్దా కాలకుండా? ఇది నిజమా అబద్ధమా? ఇది ఎంత నిజమో నెక్స్ట్ మాట చెప్తున్నాడు. ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా? మీరు చెప్పండి. చెప్పులు లేకుండా రోడ్డు మీద నడిచారనుకోండి, ఏం పెద్ద ప్రాబ్లం లేదు. మట్టి మీద నడిచారనుకో పెద్ద ప్రాబ్లం లేదు. గచ్చు మీద నడిచారనుకో పెద్ద ప్రాబ్లం లేదు. అదే నిప్పుల మీద నడిస్తే నిజమా అబద్ధమా? ఖచ్చితంగా కాలిపోతాయి. అంటే ఒడిలో నిప్పులు వేసుకుంటే ఒడి కాలటం ఎంత నిజమో, చెప్పులు లేకుండా నిప్పుల మీద నడిస్తే పాదాలు కమిలిపోవటం ఎంత వాస్తవమో నెక్స్ట్ మాట చెప్తున్నాడు. తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును అన్నాడు. నిజమా అబద్ధమా? ఇది ఆ రెండు ఎంత నిజమో ఇది కూడా అంతే నిజమని నువ్వు నమ్మాలి. పొరుగువారి భార్యను కూడేవాడే కాదు, ఆమెను ముట్టువాడు శిక్షను తప్పించుకోడు అని చెబుతున్నాడు. అదే యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఏం చెప్పాడు తెలుసా? ఒరే, ముట్టుకోవటం కాదు, ఆమెతో శయనించడం కాదు నాన్న, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఈ రెండు చేసినట్టు అన్నాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, జారత్వం చేసేవారు తప్పించుకునే అవకాశం ఉందా? ఉందండి? లేదు. ఇప్పుడు దానివల్ల ఒక పెద్ద గిఫ్ట్ ఇస్తున్నాడండి దేవుడు ఈ పని చేసే వాళ్ళకి. దానికి మెడికల్ వాళ్ళకి దానికి ఒక పేరు పెట్టారండి. ఏంటది? HIV. దాన్నే ఎయిడ్స్ అన్నారు. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారబ్బా ఈ పేరు అనుకొని మేము కొన్ని రోజులు అనుకున్నాం. కానీ బైబిల్లో ఉందండి ఆ మాట. జారత్వం చేసేవాళ్ళు ఈ రకంగా మారిపోతారా అంటే, ఈ రకంగా మారిపోతే ఈ వైద్య రంగం దీనికి పేరు పెట్టిందా అని మాకు అప్పుడు అనిపించిందండి. ఎలా మారిపోతారో తెలుసండి? జారత్వం చేసేటప్పుడు ఒంటి నిండా కొవ్వు ఉంటుంది, ఒంటి నిండా అందం ఉంటుంది, ఒంటి నిండా అలంకరణ ఉంటుంది, ఒంటి నిండా గర్వం ఉంటుంది, ఒంటి నిండా మంచి సొగసుతో కూడినటువంటి ఆకర్షణీయత ఉంటుంది, 10 మందిని ఆకర్షించే స్వభావం ఉంటుంది, మాట్లాడే నైపుణ్యత ఉంటుంది వాళ్ళలో. ఎప్పుడైతే ఈ పాపానికి ఫలితాన్ని చేశాడో, ఈ ఫలితం పొందుకున్నటువంటి ఆ జారత్వం చేసే పురుషుడైనా స్త్రీ అయినా, విలాప వాక్యములు 4వ అధ్యాయం 8వ వచనం ప్రియులారా ఏమంటుందండి? అట్టివారంటే ఎట్టివారు? ఇప్పుడు దాకా మనం చదువుకున్నది గుర్తు రావాలి మీకు.
అట్టివారంటే ఎట్టివారు? జారత్వము చేసేవారు. అట్టివారంటే ఎట్టివారు అన్నప్పుడు మనం ఈ మ్యాటర్ అంతా ముందు తెచ్చిపెట్టుకోవాలి. జారత్వము చేసేటటువంటి అట్టివారు, అట్టివారి ఆకారం ఎట్టవుద్దంటండి? ఏమంటే జారత్వం చేసేటప్పుడు ఎర్రగా బుర్రగా మంచి పెయింట్ వేసుకొని తిరిగినటువంటి పురుషుడు స్త్రీ ఇప్పుడు దేవుడు ఆ బహుమతి ఇచ్చేసరికి, ఆ ప్రతిఫలం ఇచ్చేసరికి ఎలా కనపడుతున్నాడు? ఇప్పుడు నల్లగా బొగ్గుగా మారిపోయాడు. వారి వీధులలో చూచువారు వారిని గుర్తుపట్టలేరు. వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది, అది ఎండి కర్ర వంటిదాయను అన్నాడు. ఎట్టయిపోతుందంట? అందుకే చెబుతున్నాడు దేవుడు, ఒరి నాయన, జారత్వమునకు దూరంగా పారిపోండి. ఎందుకు తండ్రి పారిపోవటం? దానివల్ల మాకు గొప్ప ఫలితం ఉంది, గొప్ప లాభం ఉంది, మాకు ఎంజాయ్మెంట్ ఉంది అందులో అని నువ్వు అనుకుంటే, దేవుడు చెబుతున్నాడు, పాపం మానకుండా పరిశుద్ధతను వదులుకొని మీకు నచ్చినట్టుగా జాగ్రత్తం చేస్తే ఖచ్చితంగా మీరు హెచ్ఐవి వచ్చి కుక్క సాగు చేస్తారని చెబుతున్నాడు. అందం ఉంది కదా, బలం ఉందని, ఏమంటే సౌందర్యవతునని, నేనే గొప్పదాన్ని గొప్పవాడిని అని చెప్పేసి నీ దేహాన్ని నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు అంటున్నాడు. జాగ్రత్తం చేస్తే ఏమొస్తుంది అంటున్నాడు? అట్టివారి ఆకారం బొగ్గు కంటే నలుపు అయిపోతుంది అంటున్నాడు. అంటే రోగం వస్తుంది అంటున్నాడండి ఆయన. కనుక ఇది మంచిదని చెప్పాడు, చెడ్డదని చెప్పాడు దేవుడు? చెడ్డ క్రియ కాబట్టి వదిలేయమని చెబుతున్నాడండి. ఒక్క మాట చూడండి, క్లోజ్ చేద్దాం. ఒక్క మాట చూడండి. మరి పాపానికి ఫలితం మనకు తెలియాలి కదా. ఏమన్నా నాకు ఎప్పటిదాకా తెలియదండి, తెలియదు కాబట్టి నేను చేశానండి, ఇకనైనా మార్చుకుంటానండి అని నువ్వని గనక మారితే దేవుని ఉగ్రత తప్పుకుంటావు. ఇకనైనా నీ ప్రవర్తన మార్చుకోకపోతే బైబిల్ ఏం చెప్పిందో తెలుసా అండి? పాపం అంట వాకిట్లో రెడీగా ఉంటుందంట. పాపం ఎందుకు? పాపం ఎలాంటిదో తెలుసా అండి? పాము లాంటిది పాపం. అది ఏదో ఒకరోజు నిన్ను కాటేయక తప్పదు, నువ్వు చావక తప్పదు, గుర్తుపెట్టుకోవాలి అది. అందుకే దేవునితో సహవాసం చేస్తే నిలబడతావు. మరి దయ్యంతో సహవాసం చేస్తే నిన్ను నమ్మించి నీ గొంతుకు వస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రకటన గ్రంథం, పాపం ఫలితం ఎలా ఉంటుందో మరి నీకు తెలియాలి కదా. చూద్దాం ఒకసారి ఆ మాట కూడా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చూడండి, ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం, పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను, జాగ్రత్తగా పెట్టుకోవాలి మీరు, వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుచున్నటువంటి ఆ గుండములో పాలు పొందుతురు. ఇది రెండవ మరణం. అందుకే అంటున్నాడు, పాపం వలన వచ్చు జీతం మరణం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఇదిగో నీ భర్తకి లోబడు, నీ ఒక్కడైనా నీ భర్తకు లోబడు, ఇదిగో నీ భార్యకి లోబడు, నీ భార్యకి నీ ప్రేమించు, గౌరవించు, మీరిద్దరు ఒక్కడిగా కలిసిమెలిసి ఉండండి. ఒకవేళ ఏదైనా సమస్య రావచ్చు, ఒకప్పుడు బాగా అష్టైశ్వర్యత ఉండొచ్చు, ఒకప్పుడు తర్వాత ఏమీ లేనివారుగా ఉండొచ్చు, అయినా కూడా మీరు విడిపోవటానికి వీలు లేదు. ఒకరోజు 3 పూటలు తినగలిగే స్తోమత నీకు ఉండొచ్చు, ఈరోజు తినటానికి కూడా మధ్య లేని పరిస్థితి రావచ్చు. అలానే యోబు గారి భార్యలాగా దూషించమాక. ఉన్నదానితో తృప్తి కలిగి నీ భర్త ఎక్కడుండి అక్కడుండు. చెట్టు కింద ఉన్నామంటే చెట్టు కింద ఉండి వెళ్ళి, ఈరోజు ఇది వద్దు అన్నాడంటే మానేసేయి. నీ భర్తకి ఎదురు చెప్పడానికి లేదు. నీ భార్యని విడిచి వేరొకరితో వెళ్ళటానికి వీలు లేదు. దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. నువ్వేం తింటున్నావో, ఏం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో ఉంటున్నావో, ఎక్కడికి వెళుతున్నావో ఏంటో ప్రతిదీ గమనిస్తున్నాడు ఆయన. కనుక శిక్ష పడక ముందే నీ ప్రవర్తన మార్చుకుంటే దేవుడు నిత్యరాజ్యంలో ప్రవేశమిస్తాడు. నీ ప్రవర్తన మార్చుకోకపోతే నీ పాపమే నిన్నేం చేస్తుంది? చంపుతుంది. ఇప్పుడు చెప్పండి, పాపం మానమని దేవుడు చెప్పాడు, మరి పాపం మానలేని వారిలో ఏం లేనట్టు? భయం, దేవుని భయం లేదు కనుక పాపం చేస్తున్నారు. కనుక దేవునిలో భక్తి ఉంటే సరిపోదు, మరొకటి కావాలి. ఏంటది? దేవునిలో భక్తి ఉంటే సరిపోదు, మరొకటి కావాలి. ఏంటది? భయం. ఏంటా భయం? దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు కనుక నేను ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఆ ఆలోచనతో మనం బ్రతకగలిగితే అన్నీ కూడా దేవునికి నచ్చని విడిచిపెట్టి బ్రతకగలుగుతాం. కనుక పాపం వలన మనకు వచ్చేటటువంటి జీతం మరణం. కనుక మరణకరమైనటువంటి క్రియలు
చేయొద్దని ప్రభు పేడ మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటూ నా మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు.